రాష్ట్రంలో వాతావరణం విభిన్నంగా ఉంటుంది. మధ్యాహ్నం ఎండలు మండిపోతుండగా సాయంత్రం నుంచి వాతావరణం పూర్తిగా మారిపోతుంది. వడగళ్ల వాన కురవడంతో పాటు పిడుగులు పడుతున్నాయి. ఇవాళ రాష్ట్రంలోని 7 జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్, 10 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. కొన్ని జిల్లాల్లో గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, యాదాద్రి భువనగిరి, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ద్రోణి ఉపరితల ఆవర్తన ప్రభావంతో మరో 4 రోజులు రాష్ట్రంలో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇక ఇదే అంశానికి సంబంధించి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, రాష్ట్రంలో వాతావరణానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఇంకా ఇప్పటికే రాష్ట్రంలో గత 2-3 రోజుల నుంచి కూడా భారీ వర్షాలు కురుస్తా ఉన్నాయి. కర్ణాటక నుంచి విదర్భ మీదుగా ఉన్నటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి కారణంగా రాష్ట్రంలో దాదాపు 17 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, అంతేకాకుండా మిగతా జిల్లాలన్నిటి కూడా ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసినటువంటి నేపథ్యంలో ఇటు హైదరాబాద్ లో కూడా శివారు ప్రాంతాలు ఏదైతే మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి జిల్లాలో పెద్ద ఎత్తున ఈదురుగాలతో కూడినటువంటి భారీ వర్షం కురుస్తుంది. మరొక 2 రోజుల పాటు వర్షాలు కొనసాగేటువంటి అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ హెచ్చరికలు అయితే జారీ చేసింది. సాయంత్రం వేళలో ఖచ్చితంగా ఏదైతే తూర్పు దిశగా ఉన్నటువంటి జిల్లాలు ఏవైతే వాటిలో పూర్తి 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. ఖచ్చితంగా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఏదైతే ఈ జాగ్రత్తలు కనుక తీసుకొని రోడ్ల మీకు రావాలంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇంకా హైదరాబాద్ కు సంబంధించి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. ఇటు కొన్ని శివారు ఏవైతే ఉన్నాయి, ఇటు మేడ్చల్, మల్కాజ్గిరి, జడ్కేసర్తో పాటు ఇటు రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి ఇబ్రహీంపట్నం, ఎల్బీ నగర్, హయత్ నగర్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ రోజుతో పాటు రేపు కూడా కొనసాగేటువంటి అవకాశం ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు. ఇటు వర్షాలు కూడా ఇటు అన్నదాతలను పెట్టేసిన ఆందోళన వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో ఎక్కడికక్కడ తడిసిన ధాన్యం కూడా పూర్తి స్థాయిలో మార్కెట్లలో ఉండటంతో ఒకవేళ కనుక తడిసిన ధాన్యం కనుక ఉన్నట్లయితే వాటిని కూడా కొంటామని కూడా చెప్తుంది రాష్ట్రం. కానీ ఎక్కడికక్కడ కళ్ళాలను కూడా పూర్తి స్థాయిలో పెంచుకునేటువంటి పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. మరో 2 రోజుల పాటు వర్షాలు అనేది కొనసాగేటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉన్నాయి. రైట్, అలాగే జాగ్రత్తలకు సంబంధించి ఏమైనా అలర్ట్ చేశారా కిరణ్? ఖచ్చితంగా, ఎందుకంటే ఈదురుగాలు భారీగా వీస్తున్నాయి కాబట్టి ఇటు చెట్ల పక్కన కావచ్చు, లేదంటే కరెంటు స్తంభాల పక్కన ఉండకూడదంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఈదురుగాలు భారీగా వీస్తా ఉన్నాయి. కట్అవుట్ కావచ్చు, ఫ్లెక్సీలు కూడా ఎక్కడికక్కడ కొన్ని కాబట్టి వాటికి సంబంధించి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండకపోతేనే మంచిదంటూ కూడా చెప్తా ఉన్నారు. నిన్న ఖచ్చితంగా ముందు ఏదైతే పోలీసులకు ఏర్పాటు చేసినటువంటి ఎస్పీ పోలీసులకు ఏర్పాటు చేసినటువంటి చడమ పందిరి కూడా పూర్తి స్థాయిలో కొట్టుకుపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎక్కడెక్కడ ఫ్లెక్సీలు కావచ్చు, కథలు కావచ్చు, అన్ని కూడా గాలి దుమారానికి కొట్టుకుపోయినటువంటి దృశ్యాలు మనకు నిన్న హైదరాబాద్ వ్యాప్తంగా కనిపించాయి. ఇటు ఉప్పల్లో నిన్న అత్యధిక స్థాయిలో వర్షం కురిసిందంటూ కూడా నిన్న వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఖచ్చితంగా జాగ్రత్తలు అయితే తప్పనిసరిగా తీసుకుంటూ సాయంత్రం వేళలో అత్యవసరం అయితే తప్ప బయటికి రాకూడదంటూ కూడా వాతావరణ శాఖ ఆదేశాలు జారీ చేసింది. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.